ఏ శుభకార్యానికైనా శుభారంభం. అంటే మీరు ఇదివరకే మహర్షి సినిమాకి చేసినప్పుడు 5 months ఏమో వర్క్ చేశారు మహర్షికి. కాదండి, 52 days స్ట్రెచ్. ఓకే, 52 రోజులు స్ట్రెచ్, ఎక్కడికి కదలకుండా, ఊరు కూడా వెళ్ళకుండా. అది కూడా పెద్ద క్యారెక్టరే. పెద్ద క్యారెక్టర్. 52 days 52 రోజులు వైజాగ్లో ఓషన్ వ్యూ హోటల్లో కంటిన్యూస్గా వర్క్ చేసాం కదలకుండా. చెన్నై నుంచి ఎక్కాం శివాజీ రాజా. దాంట్లో చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్లో, మహర్షి గారికి ఫ్రెండ్స్. దాంట్లో మెయిన్ శివాజీ రాజా అండ్ దీంట్లో జేడి ఫ్రెండ్స్లో మురళి అని ఒక ఆయన ఉన్నారు, గోదూరు మురళి. ఆయన కూడా దాంట్లో ఉన్నారు మహర్షిలో. ఓకే, మహర్షి క్యారెక్టర్. మేము అందరం కలిసి వెళ్ళాం. బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ 52 రోజుల తర్వాత మళ్ళీ చెన్నై వచ్చాం. అట్లా స్ట్రెచ్ చేసాం. అదొక హిస్టరీ. అయితే శివ ఫస్ట్ డే షూట్ మీ క్యారెక్టరేషన్ అనుకుందాం. అవును, అంటే అందరికీ కొత్త శివ. మీ దగ్గరికి వస్తే మీరు అప్పటిదాకా చేసిన యాక్టింగ్ ఒకటి, అప్పటిదాకా ఉన్న కెమెరాస్ ఒకటి, ఎగ్జాక్ట్లీ అప్పటిదాకా ఇచ్చిన కెమెరా లుక్ ఒకటి, డిక్షన్ ఒకటి, కరెక్ట్, అండ్ డైలాగ్ డెలివరీ ఒకటి. కరెక్ట్. బట్ శివాతో అన్నీ మారిపోయినాయి. రైట్. ఫస్ట్ డే ఏమనిపించింది రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ చూస్తుంటే? చాలా చాలా ఎక్సలెంట్, వండర్ఫుల్ క్వశ్చన్ వేశారు. ఎందుకు వండర్ఫుల్ అన్నానంటేనంటే, అంతకుముందు వంశీ గారి సినిమాలు చేశాను, నారాయణమూర్తి గారి సినిమాలు కూడా చేశాను. నారాయణమూర్తి గారి సినిమాలు కూడా చేశాను. ఆయన ఇలా చేయండి అనరు, నారాయణమూర్తి గారు అలా చేయండి అలా చేయండి అనరు. డైలాగ్ ఏదో చెప్తారు, గట్టిగా చెప్తే వెరీ గుడ్ బాస్ అంటారు. ఆయన ఒక ఎక్సలెంట్ క్యారెక్టర్ నా లైఫ్లో. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఆ రోజున లైటప్ చేస్తున్నారు, నేను లొకేషన్కి వచ్చున్నాను. అప్పుడు మేకప్లు ఎవరికి లేవు, శివాకి ఎవరికి లేవు. సుధాకర్ గారు అప్పటికే బిజీ, ఆయన బిజీ మా అందరికంటే చాలా సినిమాలు చేస్తున్నారు ఆయన. శుభలేఖ సుధాకర్ గారు ఆయన కూడా మేకప్ వేసుకునేవారు కాదు. నాకు గుర్తుండి ఫెయిర్ అండ్ లవ్లీ ఇలాంటి క్రీమ్ ఏదో సంథింగ్ ఏదో ఉంటే జస్ట్ అది రాసుకుని షార్ట్లోకి వచ్చేవారు పొద్దున. అది గుర్తుంది సుధాకర్ గారి గురించి. మరి అమల గారు అప్పటికే హీరోయిన్ కదా, బిజీ, వేరే అదర్ లాంగ్వేజ్లో కూడా చేస్తున్నారు ఆవిడ, తమిళ్ వాటిలో కూడా చేస్తున్నారు, తెలుగు సినిమాలో కూడా. ఆవిడ మేకప్ వేసుకున్నారేమో కానీ మాకెవ్వరికి నో మేకప్. సరే నేను కాస్ట్యూమ్స్ వేసుకున్నాను, వచ్చి లొకేషన్లో అనిపెట్టి లైటప్ చేస్తున్నారు. నుంచుంటే జగన్ అన్నారు. జగన్ సార్ అన్నా. మీ ఇద్దరం అలా నడుచుకుంటూ ఆ స్ట్రీట్ చివరి దాకా వెళ్ళిన తర్వాత ఆయన మొత్తం అరటిపండు ఊల్చిపెట్టినట్టు రాము గారు ఇది. అప్పటికే అసలు నేను ఫస్ట్ డే షూటింగ్, నాకు తెలియదు అంతకుముందు ఏం జరిగిందో, దాని తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. మీరు నాగార్జున దగ్గరికి ఇట్లా వెళ్తారు సినిమాకి రమ్మని, తను రాడు, నువ్వు సుధాకర్ వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ సినిమాకి వస్తారు. అది చూసి ఒక సీన్ ఉంటుంది, అమ్మాయి అడిగేసరికి సినిమాకి వచ్చాడని చెప్పి అది సీన్ ఉంటుంది. అయిపోతుంది సినిమాలో. ఇలా సాంగ్ ఏదో ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆటో ఎక్కి వెళ్ళిపోతే నేను రమ్మంటారు, లేదు మా ఇల్లు పక్కనే అని చెప్పి నువ్వు నడుచుకుంటూ వెళ్తావు అని ఇంత డీటెయిల్గా చెప్పిన డైరెక్టర్ ఎవరు లేరు అప్పటి వరకు నాకు. ఓకే, అంటే ఇన్ ద సెన్స్ అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయలేదు అని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే చేశాను, క్యారెక్టర్ చెప్పేశాను, కానీ ఇంత డీటెయిల్గా ఒక సీన్కి ఇంత డీటెయిల్గా చెప్పింది అప్పటి వరకు ఎవరు లేరు. ఫ్యాంటాస్టిక్ అని లోపలే చాలా సంతోషపడ్డాను. ఓకే సార్, అలాగే సార్ అన్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ సీను అన్నారు. అలాగే కదా, ఏ సీన్కి ఆ సీన్ ఇంపార్టెంట్ కదా, ఆ సెన్స్లోనే చెప్పుకుంటారు అనుకున్నాను. అలాగే సార్, డెఫినెట్గా సార్ అన్నాను. ఎంత ఇంపార్టెంట్ అంటే అన్నాను. సార్ అన్న, ఈ సీన్ చెప్పే నాగార్జున ఇంప్రెస్ చేశాను అన్నారు. అప్పుడు ఇట్లా కొట్టుకుంది, అంతే కదా. అరే బాపురే, ఇంత ఇంపార్టెంట్ సీనా అనుకున్నాను నేను. నాకు బాగా గుర్తు, నేను మర్చిపోను, ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది, పైకి కనిపించకుండా. కాబట్టి సార్ అలాగే సార్, మంచి థ్యాంక్ యూ సార్. నేను ఏమన్నానో నాకు గుర్తులేదు. అయ్యింది. చేసేటప్పుడు కూడా మామూలుగా చేసేసాను నేను, అంతే మామూలుగా చేశాను. నా డ్యూటీ ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే, డైరెక్టర్ చెప్పింది రీచ్ అవటమే. అదేనండి, 70% రీచ్ అవుతానా, 90%, 100% రీచ్ అవుతానా, ఐ డోంట్ నో. బట్ ఎఫర్ట్ పెట్టడం అనేది ఎప్పుడు బ్రెయిన్లో ఉంటుంది నాకు. సరే అది చేసేసా.
డిఫరెంట్గా, చాలా డిఫరెంట్గా ఉంది. షార్ట్ ఇన్ ద సెన్స్ నాకంటే సినిమా చూసి ఇంత డిఫరెంట్గా ఉందా అని అనుకునేంత నాలెడ్జ్ లేదు నాకు అప్పుడు షూటింగ్ చేసేటప్పుడు. నార్మల్గానే అన్ని సినిమాలతో పాటు అది కూడా చేసుకుంటూ వెళ్ళాను. బట్ ఈయనేంటి ఇంత డిఫరెంట్గా చేస్తున్నాడు, ఈయన ఇంత డీటెయిల్గా చెప్తున్నాడు, మంచి డైరెక్టర్ అనే ఇంప్రెషన్ ఉంటుంది తప్పించి ఎంత డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నేను స్క్రీన్ మీద చూసి నేను డబ్బింగ్ చెప్పే వరకు నాకు ఆ సీన్ గురించి తెలియదు నాకు. ఓకే, యా, అంత నిజంగా ఇంపార్టెంట్ సీన్ అది మీరు చెప్పినట్టు. అయితే మీరు 36 సంవత్సరాల తర్వాత ఓకే చాలా మందికి ఉన్న ఒక డౌట్ని క్లియర్ చేశారు. చెప్పండి. ఇండస్ట్రీలో చాలామంది ఆర్జీవి ఏం చెప్పి నాగార్జున పడేశాడు, ఛాన్స్ ఎలా తెచ్చుకున్నాడు అని చెప్పి అందరికీ వాళ్ళకి ఒక కాన్స్పిరసీ థియరీ రాసేసుకున్నారు. ఓకే, ఇంగ్లీష్లో కథ చెప్పి పడేశాడని చెప్పి కొంతమంది, హిప్నటైజ్ చేశాడని చెప్పి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. బట్ నాగార్జున గారిని ఒప్పించింది మీ సీన్ చెప్పి. యాక్చువల్గా నాకు అప్పుడు గుర్తుంది నాకు, కానీ మొన్న ఒక క్లిప్ పంపించారు సంబడి సందీప్ రెడ్డి గారితో మాట్లాడతా. సందీప్ రెడ్డి గారికి అర్థం అండి కాదు, సంబడి ఇది మన స్వప్న గారే ఎవరితోనో మాట్లాడతా శివ గురించే, ఎక్స్క్లూజివ్ శివ ఇంటర్వ్యూ అది. ఆయన చెప్పారు ఇది, నేను చెప్పింది ఆయన చెప్పారు, నేను మీకు చెప్పాను. ఆయన ఏడు ఇలా వాడు నరేష్ నడుచుకుంటూ వస్తాడు, ఇట్లా థియేటర్ నుంచి వస్తూ ఉంటారు, అది ఇది అది ఆవిడ అడిగినట్టున్నారు. నాకు క్లిప్ పంపిస్తే మీరు నాగార్జున గారిని ఎలా ఇంప్రెస్ చేశారో అని అడిగితే ఈ సీన్ చెప్పారు ఆయన. ఓ మై గాడ్, ఆయన మర్చిపోలేదన్నమాట. మర్చిపోలేదు ఇన్ ద సెన్స్ అది నిజంగా జరిగింది కదా, అంతే కదా. సో నాకు కూడా గుర్తుంది, అంత ఇంపార్టెంట్ సీన్ అది. సో అది అయిపోయింది. యాక్చువల్గా డబ్బింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత మొత్తం అంతా వేసి చూపించారు. ఏదో అప్పుడు ఈ టీవీలో కాదు కదండి, పెద్దది మా మోహన్ లాల్ గారు మామగారు థియేటర్ అది, డబ్బింగ్ థియేటర్ అది, సుజాత డబ్బింగ్ థియేటర్. అక్కడ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ చెన్నైలోనే. సరే మొత్తం అంతా సినిమా లాగానే చూస్తాం. అప్పటికి స్క్రీన్ అంటే డబ్బింగ్ ఇంత పెద్ద స్క్రీన్ ఉండేది అక్కడ. చూసిన తర్వాత ఒకసారి చూడు అన్నారు. చూశాను. ఆయనే ఉంటారు డబ్బింగ్లో. మామూలుగా అయితే కో డైరెక్టర్స్ ఉంటారు, ఆయనే దగ్గరుండి చేయించుకున్నారు. ఆయన వీళ్ళందరూ ఉంటారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, వంశీ కృష్ణవంశీ వీళ్ళందరూ ఉన్నా కూడా ఆయన పర్టికులర్ కూర్చుని ఒకసారి చూడు అన్నారు. చూశాను. ఇది నన్ను కొట్టేది, మరి ఏం కాన్ఫిడెన్సో తెలీదు, కరెక్ట్గా ఎక్కేసింది. మొత్తం అంతా ఎక్కేసి సార్ వెనకాల కదండి వెనక చూసి వెళ్ళిపోదాం సార్, సింగిల్ టేక్ వెళ్ళిపోదాం, ఒకేసారి వెళ్ళిపోదామా, బిట్లు కాదంటే వెళ్దాం సార్ అన్న. కొడతా ఉంటే పర్ఫెక్ట్ ఆ ఎఫెక్ట్లు, ఆ దెబ్బతినే ఎఫెక్ట్లు మొత్తం అంతా ఉంది కదండి, బ్యాట్లతో కొట్టేది, తన్నేది అంతా మొత్తం అంతా రాయి మీద వేసి కొట్టే వరకు సింగిల్ టేక్లో చేస్తే ఆయన గ్లాస్ రూమ్లోంచి బయటకు వచ్చి షేక్ అండ్ ఇచ్చి వెళ్ళారు ఆయన. ఒకటే షాట్, ఒకటే టేక్ డబ్బింగ్కి. యాక్చువల్గా అయితే నేను మహా చేదస్తాం, నేను సరిగ్గా చేయలేదని చెప్పి వన్ మోర్ అని నేనే ఇంజనీర్ని అడుగుతాను. నేను కోడైటర్ని ఇంజనీర్ని వన్ మోర్ చేద్దాం, నాకు ఇది బెటర్మెంట్ కోసం అడుగుతా. అది అలా జరగలేదు, ఒకటే టేక్ కొడతారు చూసారా, బ్యాట్తో కొట్టి అక్కడి నుంచి రాయి మీద కొట్టేదాకా. అదొకటి గుర్తుంది నాకు బాగా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.